పెట్టిల్లిందో ఆమె శ్రమలు ఎదుర్కొంది. అక్కడ తన భర్త చనిపోయాడు, తన 2 కుమారులు చనిపోయారు. అక్కడ రమ్యమైన ఆరాధన పోయింది. ఆరాధన ఏమైంది? ఎగిరిపోయింది. అర్థమవుతుందా? ఎలిమెలికని అర్థం ఏంటి? ఆరాధనేనా? ఎప్పుడైతే నయోమి బెత్లెహేమును వదిలిపెట్టి మోయాబు దేశానికి వెళ్ళిందో ఆరాధన ఏమైంది? పోయింది. చచ్చిపోయిందా లేదా? ఈరోజు కూడా ఆత్మ సంబంధముగా ఎప్పుడైతే ఒక వ్యక్తి బెత్లెహేమును వదిలిపెట్టి బయటికి వెళ్తాడో ఈరోజు ఆ వ్యక్తి వాక్యానికి దూరం అయిపోతాడు. ఆత్మ సంబంధముగా అతనిలో ఆరాధన చనిపోయిద్ది. దేవుణ్ణి ఆరాధించాలనే ఆశ, ఆ తృష్ణ ఆ వ్యక్తిలో చనిపోయింది అక్కడ. ఎందుకంటే వాక్యాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళాడు కాబట్టి. హల్లెలూయా. ఆ తృష్ణ, ఆ ఆశ, ఆ ఆకలి తప్పిగా ఆ వ్యక్తిలో, ఆ కుటుంబంలో చనిపోయిద్దక. ఆ వ్యక్తి, ఆ కుటుంబం ఆత్మ సంబంధంగా చనిపోతారు. దానికి కారణం ఏంటో తెలుసా? వాక్యమయున్న బెత్లెహేమును వదిలిపెట్టి బయటికి వెళ్ళారు కాబట్టి. నయోమి జీవితంలో మొట్టమొదట ఆరాధన. ఈరోజు వర్తమానం వదిలిపెట్టి బయటికి వెళ్ళిన వారి జీవితంలో ఆరాధన ఫినిష్, ఆత్మీయంగా చనిపోయేదక్క. ఆ తర్వాత కుమారులు వ్యాధి చింత ఎదురుపోయారక్క. దేవునికి స్తోత్రంగా ఉన్నగాక. చూడండి, అది దేనికి మాదిరి అంటే క్రొత్త నిబంధన కాలములో ఉన్న ఇశ్రాయేలు సంఘాన్ని